శ్రీనివాస్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే డిగ్రీల వాస్తు వీధి చూపులు. ఇది ఈరోజు టాపిక్. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ షార్ట్స్ చేస్తున్నాను. ఆ షార్ట్స్ని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే వీధి చూపుల గురించి ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను నేను. వీధి చూపులో డిగ్రీల వాస్తు. డిగ్రీల ప్రకారం వీధి చూపులు ఎలా మారుతాయి, వీధి చూపులు వీధి పోట్లుగా లేదా వీధి పోట్లు వీధి చూపులుగా ఎలా మారుతాయి అన్నది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే. ముందుగా అసలు వీధి పోట్లు వీధి చూపులకు మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వీధి పోటు లేదా వీధి చూపు అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. అంటే ఉదాహరణకి ఎక్కడైనా సరే ఒక ఇల్లు ఇలా ఉందనుకోండి. మీ ఇల్లు స్థలము ఇల్లు ఇలా ఉంది. ఇంటికి ఎదురుగా ఇలా ఒక రోడ్డు వచ్చి తగిలినప్పుడు ఎదురుగా లేదా కొంత యాంగిల్లో ఇలా కార్నర్గా ఇలా తగిలినా కూడా దానివల్ల వీధి చూపు లేదా వీధి పోటు కలుగుతుందన్నమాట. ఇలా కొంచెం ఇలా ఒక రోడ్డు ఉన్నా ఇది కూడా వీధిపోటు. ఈ రోడ్డు ఉన్నా లేకపోయినా కూడా అది వీధిపోటు లేదా వీధి చూపు కలిగిస్తుంది. ఓకే. అయితే ఏంటంటే ఇక్కడ ఆధునిక వాస్తు ప్రాచీన వాస్తులో చాలా తేడాలు ఉన్నాయి వీధి చూపుల విషయంలో. ఇది తెలుసుకోవాలి చాలామంది. ఎందుకంటే చాలామంది ఆధునిక వాస్తునే ఫాలో అవుతూ ప్రాచీన వాస్తు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు, వాస్తు సలహాదారులు కూడా. ఓకే. దానివల్ల ఏంటంటే మీకు వీటి రెండింటి మధ్య తేడా, ఆధునిక వాస్తు ప్రాచీన వాస్తు మధ్య తేడా ఏంటో తెలిస్తే మిమ్మల్ని ఎవరు కూడా ఇంకా మోసం చేయలేరు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆధునిక వాస్తులో వీధి చూపులు వీధి పోట్లు అని తేడా ఉంటుంది. వీధి చూపు అంటే మంచి కలిగించే వీధి అని, వీధి పోటు అంటే చెడు కలిగించేది అని. ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. ఇక్కడ కలిగితే ఇది స్థలం దిక్కుకుందనుకోండి, స్థలం శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఇక్కడ ఇది తూర్పు అయితే ఇది ఈశాన్యం. తూర్పు ఈశాన్యం వీధి చూపు అంటాం. ఇలా తగిలి దీన్ని ఇది మంచిది. ఇలా తగిలితే ఉత్తర ఈశాన్యం వీధి చూపు అంటాం, ఇది మంచిదే. ఇలా తగిలితే పశ్చిమ వాయువ్యం వీధి చూపు అంటాం, ఇది మంచిదే. ఇలా తగిలితే దక్షిణాగ్నేయం వీధి చూపు అంటాం, ఇది కూడా మంచిదే. అంటే చెడువి మంచివి రెండు ఉన్నాయి ఆధునిక వాస్తులో. ప్రాచీన వాస్తు ఏం చెప్తుందంటే వీధికి ఎలా తగిలినా సరే, ఎక్కడ తగిలినా, ఇక్కడ తగిలినా, ఎక్కడ తగిలినా అది వీధి పోటు అని చెప్తుంది. ఓకే. అంటే ఏంటి, ఆధునిక వాస్తు సలహాదారు పరిశోధకులు వీధి చూపులు వీధి పోట్లు మధ్యన ఉన్న తేడాన్ని పరిశోధించి తెలుసుకొని వివరించారనమాట. అది ఎలా తెలుస్తుంది మనకి? ఈ గ్రంథాలు చూడవచ్చు. ఇది ముద్రగడ రామారావు గారు రాసింది శ్రీ రామరాయ వాస్తు శాస్త్రం. ఇది ఆధునిక వాస్తుకు పునాది లాంటిది. తర్వాత ఇది గౌరు తిరుపతి రెడ్డి గారు రాసిన వాస్తుశాస్త్ర వాస్తవాలు. ఈ పుస్తకము వాస్తుశాస్త్రాన్ని ప్రజలకు చేరువ చేసిందని చెప్పవచ్చు. సరళమైన భాషలో ఉంటుంది. దీంట్లో వీధి చూపులు వీధి పోట్ల మధ్యన తేడా స్పష్టంగా వివరించారు. ఓకే. అయితే ప్రాచీన వాస్తులో ఏముంటుంది అంటే, ప్రాచీన వాస్తులో వీధి వేద అని ఉంటుంది. అంటే వీధి పోటు అనే అర్థం, అంటే చెడు కలిగించేదే అని అర్థం. ఇప్పుడు ఆధునిక వాస్తులో ఉదాహరణకి ఇలా ఉందనుకోండి. ఇది తూర్పు, ఇది ఉత్తరం, పడమర, దక్షిణం. దీంట్లో ఇల్లు ఇక్కడ ఉందనుకోండి.
సో ఇది మంచి వీధి చూపు. గ్రీన్ కలర్లో పెడుతున్నాను. ఇది కూడా మంచిదే. ఇది తూర్పు ఈశాన్యం, ఇది ఉత్తర ఈశాన్యం, ఇది పశ్చిమ వాయవ్యం, ఇది దక్షిణ ఆగ్నేయం. ఇవి మంచి వీధి చూపులు. ఇది ఆధునిక వాస్తు ప్రకారం. చెడు ఏంటి? సో రెడ్ కలర్లో చూపిస్తాను. సో ఇది చెడు వీధి చూపు. ఇది పశ్చిమ నైరుతి, ఇది దక్షిణ నైరుతి, ఇది తూర్పు ఆగ్నేయం, ఇది ఉత్తర వాయువ్యం. సో ఇవి చెడు వీధి చూపులు అన్నమాట. అయితే ఆధునిక వాస్తు ప్రకారం ఇది. ప్రాచీన వాస్తు ప్రకారం ఏంటి? సో అన్నీ కూడా చెడునే కనిపిస్తుంది, ఇది కూడా చెడునే కలిగిస్తుందని ప్రాచీన వాస్తులో చెప్పారు. ఇది కూడా చెడునే. అయితే ఏంటి, ఆధునిక వాస్తులు మంచి చెడులు వాటిని వివరించడమే కాదు, వాటి వల్ల కలిగే ఫలితాలు కూడా చెప్పారు. ఉదాహరణకి ఉత్తర ఈశాన్యం వీధి చూపు వల్ల సో ఎంతో ధనవంతులు అయి ఉంటారని చెప్పారు. సో అలా ఉన్న ఇల్లు మీరు చూడండి, గమనించండి. వాళ్ళు నిజంగానే ఏ ఊరికి వెళ్ళినా ఉత్తర ఈశాన్యం ఎవరైతే ఉంటుందో ఆ ఊర్లో వాళ్ళు ధనికులై ఉంటారనమాట, ఆ ఊర్లోకే. తర్వాత పశ్చిమ వాయవ్యం వీధి చూపు. సో దీనివల్ల యజమానికి లేదా పెద్ద కుమారుడికి నాయకత్వ లక్షణాలు వస్తాయని చెప్పారు. సో మీరు అలా ఉన్న ఇల్లు చూడండి. సో అది పశ్చిమ వాయవ్యం. దక్షిణాగ్నేయం వల్ల కూడా ధనలాభం కలుగుతుందని చెప్పారు. తూర్పు ఈశాన్యం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సో పురుషుడు ప్రయోజకుడు అవుతాడని చెప్పారనమాట. సో అంటే ఏంటి, వాళ్ళు జస్ట్ మంచి చెడే కాదు, దాని ఫలితాన్ని కూడా స్పష్టంగా చెప్పారు ఆధునిక వాస్తులో. బట్ ప్రాచీన వాస్తులో వీటి వల్ల కూడా నష్టమే కలుగుతుందని చెప్తున్నారు, చెప్పారు గ్రంథాల్లో. వీధి వేద అంటారు ప్రాచీన వాస్తులో. అయితే ఇంకా డీప్గా ఉంది దాంట్లో. అంటే ఎదురుగా వీధి వచ్చినప్పుడు మధ్యలో ఒక వీధి ఉంటే ఏం జరుగుతుంది, ఆ వీధి ఎడల్పుని బట్టి. సో ఇట్లాంటివి చాలా చెప్పారు. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి అటు వెళ్ళదలుచుకోలేదు మనం. ఓకే. సో ఇది ఆధునిక ప్రాచీన వాస్తు, ఆధునిక వాస్తులో ఉన్న తేడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, సో నా డిగ్రీల వాస్తు ప్రకారం వీధి చూపులు ఎలా మారుతాయన్నది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోండి, చెడు ఏంటి మంచి ఏంటి అన్నది. ఇప్పుడు ఆగ్నేయ ప్రాచిలో చూద్దాం. ఫస్ట్ స్థలం దిక్కుకు లేకుండా ఉన్నప్పుడు వీధి చూపులు వీధి పోట్లుగా మారే అవకాశం ఉంది. కొన్నిసార్లు వీధి పోట్లు కూడా వీధి చూపుల్లాగా మారే అవకాశం ఉంది. సో అయితే ఏంటంటే వీధి చూపుల గురించి మనం పరిశోధించే అవకాశం చాలా తక్కువగా కలుగుద్ది. ఓకే. సో కానీ ఒక కంప్యూటర్లో సిమ్యులేట్ చేసినప్పుడు చాలా వరకు నాకు అర్థమైపోయింది. సో ఉదాహరణకి ఆగ్నేయ ప్రాచిలో ఉంది స్థలం దిక్కుకు లేకుండా, ఒక 10 degrees తిరిగింది అనుకోండి. అప్పుడేంటి, 10 degrees తిరిగితే ఇక్కడ ఉండాల్సిన తూర్పు కొంచెం ఇటు జరుగుద్ది. అప్పుడేంటి, ఇక్కడ ఉండాల్సిన ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కొంత భాగం ఇక్కడికి వెళ్తుంది. అంటే 10 degrees ఆగ్నేయ ప్రాచిలో ఉంటే అప్పుడు ఇక్కడ 1 degree ఒక ఉత్తర ఈశాన్యం, 2 భాగాలు ఉత్తర ఈశాన్యం, 1 భాగం తూర్పు ఈశాన్యం ఉంటుంది. అలాంటి స్థలంలో మీకు ఉత్తర ఈశాన్యం వీధి చూపు కలిగితే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది. అంటే ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం వీధి చూపు ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది, మంచి ఫలితం వస్తుంది. అదే పశ్చిమ వాయువ్యం వీధి చూపు ఉందనుకోండి, పశ్చిమ వాయువ్యం వీధి చూపు ఉన్నప్పుడు ఒక 10 degrees తిరిగితే ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయువ్యంలో కొంత భాగం పశ్చిమంలోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సో అది ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం మిశ్రమంలాగా వీధిపోటు పడుతుంది అన్నమాట. సో దానివల్ల నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి, కొంత పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఓకే. తర్వాత నైరుతి వీధిపోట్లు ఎలాగో నైరుతి వీధిపోట్లే అనుకోండి, దాంట్లో ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. దక్షిణాగ్నేయ, సో ఇలా ఉంటుంది. ఇంకా ఏంటంటే, సో ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పు ఈశాన్య వీధి చూపు ఉందనుకోండి, సో దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే అది కొంచెం ఆగ్నేయ దిశలో వచ్చి తగులుతుంది, కొంచెం పూర్తిగా కాకపోయినా కొంచెం ఆగ్నేయ దిశలో వచ్చి తగులుతుంది. కాబట్టి సో ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పు ఈశాన్య వీధి చూపు ప్రభావం తగ్గుతూ ఉంటుంది. 5 degrees తిరిగితే కొంచెం తగ్గుద్ది, 10 degrees తిరిగితే తగ్గుద్ది, 22.5 degrees వరకు ఎంతో కొంత ఉంటుంది. బట్ 23 degrees తిరిగితే ఈ వీధి చూపు కాస్త వీధిపోటుగా మారుతుంది. అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. సో ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. అలాగని సో ఇక్కడ వీధి చూపు జరిగితే ఇది దక్షిణాగ్నేయం ఇటు వస్తుంది కదా అంటే అలా కాదు, అలా జరగదు మళ్ళీ. ఓకే. అది ఎప్పుడు 22.5 degrees దాటినాక. సో ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు, అంటే ఆగ్నేయ ప్రాచిలో 22.5 degrees కంటే తక్కువ తిరిగినప్పుడు.
సో 22.5 డిగ్రీలకు నేను ఒక పేరు కూడా ఇచ్చాను. సో దాని పేరు సంధి కోణం. సంధి కోణం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు డిగ్రీల వాస్తుని అర్థం చేసుకోవాలంటే, సో ఎందుకంటే అది సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది 22.5 డిగ్రీస్ దగ్గర. ఓకే, అక్కడ ద్వారాల పరిస్థితి, వీధి చూపుల పరిస్థితి అంతా కంప్లీట్గా మారిపోతుంది. సో మీరు 22 డిగ్రీస్ వరకు కూడా సో ఈ వీధి చూపు పనిచేస్తుంది మీకు. సో 23 డిగ్రీస్ తిరిగితే ఇది వీధి పోటుగా మారుతుంది అన్నమాట. అప్పుడు ఏంటది, దాన్ని ఆగ్నేయపు తూర్పు వీధి పోటు అంటాం. సో అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. ఇదే స్థలం ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి. సో ఈశాన్య ప్రాచిలో ఉంటే ఏమవుతుంది, ఈశాన్య ప్రాచిలో ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉత్తరంలో ఉన్న 10 డిగ్రీలు, సపోజ్ 10 డిగ్రీల ఈశాన్య ప్రాచి అనుకుంటే ఉత్తరంలో ఉన్న 10 డిగ్రీలు ఇటువైపు వస్తుంది 10 డిగ్రీల రీతి. అంటే అప్పుడు 3 భాగాల ఈశాన్యం ఉంటుంది ఇక్కడ. అప్పుడు ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యం వీధి చూపు ప్రభావం చాలా బాగుంటుంది, ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట. రెట్టింపు ఫలితం వస్తుంది అది. సో అలాగే ఇక్కడ చూడండి, దక్షిణాగ్నేయం వీధి చూపు ఉందనుకోండి, అదేమవుతుంది, తిరిగినప్పుడు ఇక్కడ ఉండాల్సిన 10 డిగ్రీస్ తూర్పు ఆగ్నేయం ఇటువైపు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ దక్షిణాగ్నేయంతో పాటు తూర్పు ఆగ్నేయం వీధి కూడా ఉంటుంది ఒక భాగం. కాబట్టి అది తూర్పు ఆగ్నేయం వీధి పోటుగా మారిపోతుంది. అది కూడా మిశ్రమ ఫలితం ఇస్తుంది, ఎందుకంటే కొంత తూర్పు ఆగ్నేయం కొంత దక్షిణాగ్నేయం వీధి పోటు కలుగుతుంది కాబట్టి. బట్ ఓవరాల్గా నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి దానికి. సో ఇవి ఎలాగో నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. పశ్చిమ వాయువ్యం వీధి పోటు కొంతవరకు పనిచేస్తుంది, దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. సో ఎందుకని అంటే వాయువ్యంలో ఉన్న కొంత భాగం ఇటు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక 5-10 డిగ్రీస్ 5 డిగ్రీస్ వరకు తిరిగితే కొంత ప్రభావం ఉంటుంది పశ్చిమ వాయువ్యం వీధి చూపు. బట్ ఎక్కువ తిరిగితే పశ్చిమ వాయువ్యం వీధి చూపు అంటే ఈశాన్య ప్రాచి వైపు తిరిగినా కూడా పశ్చిమ వాయువ్యం వీధి చూపు ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, సో ఇలా వీధి చూపుల ప్రభావం మారిపోతుంది. సో ఇది నా బుక్లో కూడా రాశాను. సంధి కోణం గురించి కానీ లేదా వీధి చూపులు వీధి పోట్లు ఎలా మారిపోతాయి సో డిగ్రీలకు అనుగుణంగా అని కూడా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. సో ఇదేంటంటే ఆధునిక వాస్తుకు కొనసాగింపు. సో ఇది దీంట్లో ఎక్కువగా ఏంటంటే స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి, సో స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి, స్థలం దిక్కుకు లేనప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి, స్థలం దిక్కుకు లేనప్పుడు ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి, సో అట్లాంటివన్నీ కూడా సో నేను ఎంతో సొంతంగా పరిశోధించి సో నా సొంత ఇంట్లో కూడా ఎన్నో ప్రయోగాలు చేసి బయట ఇళ్ళని పరిశీలించి సో ఆ రకంగా సో నా అనుభవాల ద్వారా ఈ పుస్తకం రాయడం జరిగింది. ఓకే, సో ప్రతిసారి నేను ప్రాచీన వాస్తు గురించి కూడా చెప్పడానికి కారణం మీకు తెలుసు ఇప్పుడు. సో ప్రాచీన వాస్తులో ఏముంది, ఆధునిక వాస్తులో ఏముందో కూడా తెలిస్తే మిమ్మల్ని ఎవరు కూడా మోసం చేయలేరు. సో నా పుస్తకంలో కూడా ఆ ప్రాచీన వాస్తులను కూడా పరిశీలించి, ప్రాచీన గ్రంథాలను కూడా పరిశీలించి సో దానికి ఆధునిక వాస్తుకున్న వ్యత్యాసాన్ని కూడా వివరించాను. సో ఇప్పుడు ఈశాన్య ప్రాచి, ఆగ్నేయ ప్రాచి స్వల్పంగా తిరిగినప్పుడు, అంటే స్వల్పంగా కాదు 22.5 డిగ్రీస్ కంటే లోపు తిరిగినప్పుడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఆగ్నేయం వైపు తిరిగింది అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ 22.5 డిగ్రీస్ తిరిగింది, అప్పుడు ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇటు వచ్చేసింది. అప్పుడు ఏంటి, ఇక్కడ E3 E4 ఉంటుంది, ఆ భాగంలో వీధి చూపు పడుతుంది. బట్ అది నెగిటివ్ రిజల్ట్సే వస్తుంది. ఎందుకని, ఇది 23 డిగ్రీస్ తిరిగితే ఏమవుతుంది అంటే, ఇది 23 డిగ్రీస్ తిరిగినప్పుడు ఇక్కడ రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయం రోడ్డు అనాలి. సో ఆగ్నేయం రోడ్డులు ఉన్నప్పుడు ఆగ్నేయ దిశలో ఉన్న తూర్పు ద్వారం నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అలాగే అక్కడ వీధిపోటు పడ్డా కూడా అది ఆగ్నేయపు తూర్పు వీధిపోటు అవుతుంది. ఎక్కడైతే ద్వారం పెట్టకూడదంటామో అక్కడ వీధిపోటు కూడా పడకూడదు. ఓకే,
సో ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. సో ఇంకా ఇక్కడ చూడండి, అప్పుడు ఇక్కడ ఈశాన్యం అంతా ఇటువైపు వచ్చేసింది. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం రెండు కూడా ఇటువైపు వచ్చేసి దీన్ని ఈశాన్యం రోడ్డు అంటాం, ఇటువైపు రోడ్డు ఉంటాయి. సో ఇది ఈశాన్యాన్ని చూస్తుంటాయి ఇక్కడ ద్వారాలు పెడితే. సో ఇక్కడ దిక్సాధన ప్రకారం ఇది తూర్పు ద్వారం అవుతుంది, తూర్పు ఈశాన్య ద్వారం అవుతుంది. బట్ అది ఈశాన్యాన్ని చూస్తుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. అందుకే సో స్థలం విదిక్కుల్లో ఉన్నప్పుడు ఈశాన్యం వైపుకు ద్వారాలు పెట్టుకోవాలి మీరు. సో ఇది మంచి ఫలితం ఇస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇది కూడా నెగిటివ్ రిజల్ట్సే వస్తుంది. ఎందుకని అంటే ఇది ఉత్తర ద్వారం, వాస్తవానికి ఇది ఇక్కడ ఉత్తర ద్వారాలే ఉంటాయి, బట్ ఇవి వాయవ్యాన్ని చూస్తుంటాయి. ఎలాగైతే ఆగ్నేయం తూర్పు ద్వారాలు ఆగ్నేయాన్ని చూస్తాయో ఉత్తర ద్వారాలు వాయవ్యాన్ని చూస్తాయి ఇక్కడ. సో అవి కూడా నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. అలాగే అక్కడ ఒక వీధి చూపు పడితే వీధి పోటుగా మారుతుంది అక్కడ. సో దాన్ని వాయవ్యపు ఉత్తరం వీధిపోటు అంటాం. అది ఉత్తర వాయువ్యం వీధిపోటులాగే ఉంటుంది దాని రిజల్ట్స్. కోర్టు కేసులు, తగాదాలు అట్లాంటివే వస్తాయి. సో మాకు అక్కడ తూర్పు ఈశాన్యం వీధి చూపు ఉందండి, పశ్చిమ వాయువ్యం వీధి చూపు ఉందండి, ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉందండి, అది పని చేయవు అందుకే. సో చాలామంది ఇలా తిరిగినా కూడా దీన్ని పశ్చిమ వాయువ్యం వీధి చూపు అనుకుంటారు. సో దీన్నేమో తూర్పు ఈశాన్యం వీధి చూపు అనుకుంటారు. సో ఆ రెండు కూడా పనిచేయవు మీకు. ఓకే, సో ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. అప్పుడు ఇంకెక్కడ కూడా కొన్ని ఇంకేంటంటే ఇలా ఇక్కడ పడ్డ వీధి చూపులు వీధి పోటుగా మారాలి. వీధి పోటు అనుకుంటాను దీన్ని, అది వీధి చూపులాగా మారిపోవాలి నా లెక్క ప్రకారం. బట్ అలా ఉన్న ఇల్లు నాకు ఎక్కడ కనపడలేదు. చాలాసార్లు అంటూ ఉంటారు ఆ ఇంటికి వీధి పోటు ఉన్న వాళ్ళు బాగున్నారు అంటారు. సో మీరు బహుశా ఆ ఇల్లుని ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూడండి. అది 23 degrees లేదా ఎక్కువ తిరిగి ఉన్నప్పుడు వీధి చూపులు వీధి పోట్లుగా అలా, లేదా ఇంకో రకంగా వీధి పోట్లు వీధి చూపులుగా, వీధి చూపులు వీధి పోట్లుగా మారే అవకాశం ఉంటుంది. సో అది పరిశీలించి చూడండి. సో మీకు ఎక్కడన్నా అలాంటి ఇల్లులు కనిపిస్తే నాకు చెప్పండి. అలాగే ఇటువైపు కూడా సో నైరుతి వీధి పోట్లు పడొద్దు అంటాం. సో అవి కూడా కొంత మంచి రిజల్ట్స్ రావడం నేను గమనించాను. బట్ అయితే దాన్ని ఇంకా గట్టిగా చెప్పలేను ఇప్పటికైతే. సో ఎందుకనంటే వీధి చూపుల గురించి పరిశోధించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కడో ఒకదానికి వీధి చూపు లేదా వీధి పోటు ఉంటుంది. సో ద్వారాల గురించి ఎక్కువ ఎందుకు చెప్పగలుగుతాం అంటే పరిశోధించి ప్రయోగాలు కూడా చేయొచ్చు ద్వారాల మీద. బట్ వీధి పోట్ల మీద ఎట్లా ప్రయోగం చేస్తున్నా, ఇంటికి నేను ఒక వీధి పోటు ఏర్పాటు చేసుకోలేను కదా. సో అట్లా. సో ఇలా ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. అలాగే ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు కూడా, సో ఈశాన్య ప్రాచిలో ఉంటే ఈశాన్య ప్రాచిలో ఉంటే ఏమవుతుంది, సపోజ్ ఇలా ఉంది, ఇది తూర్పు అనుకుంటాం, ఇది ఉత్తరం అనుకుంటాం, ఇది పడమర అనుకుంటాం, ఇది దక్షిణం అనుకుంటాం. బట్ తూర్పు ఇటు వచ్చేసింది, ఇక్కడ వరకు తిరిగి ఇక్కడికి వచ్చింది తూర్పు. సో సపోజ్ 23 degrees అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండాల్సిన పడమర ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి ఉండాల్సిన దక్షిణ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మామూలుగా అయితే ఏంటి, ఇక్కడ 2 భాగాలు ఈశాన్యం ఇటు, ఉత్తర ఈశాన్యం, 2 భాగాలు తూర్పు ఈశాన్యం ఉంటుంది. బట్ 1 2 3 4 భాగాలు ఈశాన్యం ఇక్కడికే ఉంటుంది. సారీ 23 కదా, 4 భాగాలు ఈశాన్యం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వీధి చూపు పడితే అది ఈశాన్యం, ఇటు రోడ్డు ఉంటే దాన్ని ఈశాన్యం రోడ్డు అంటాం మనం యాక్చువల్గా. అప్పుడు ఇటు రోడ్డు ఉంటే వాయవ్యం రోడ్డు అంటాం, ఇటు రోడ్డు ఉంటే నైరుతి రోడ్డు, ఇది ఆగ్నేయ రోడ్డు. సో ఇది ఈశాన్య దిశలో వచ్చి తూర్పు ఈశాన్య భాగానికి తగులుతుందన్నమాట. కాబట్టి మంచి ఫలితం వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, సో ఇది ఉత్తర ద్వారం అవుతుంది. సో ఈశాన్యం రెండిటి వచ్చింది, బట్ ఈ ఉత్తర ద్వారాలే కానీ వాయవ్యాన్ని చూస్తున్నాయి, పూర్తిగా విదిక్కులో వాయవ్యాన్ని చూస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కానీ వీధి పోటు వస్తే అది నెగిటివ్ రిజల్ట్సే కలిగిస్తుంది మనకి.
ఓకే. సో అప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఆగ్నేయం. సో ఇక్కడ ద్వారం పెడితే ఏమవుతుంది, ఇక్కడ తూర్పు అంతా ఇటు వచ్చేసింది, ఇక్కడ 4 ఆగ్నేయాలు ఉంటాయి. సో ఇక్కడ తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం మొత్తం ఇక్కడే వస్తాయి. సో ఇక్కడ వీధిపోటు కలిగితే ఇది తూర్పు ఆగ్నేయం వీధిపోటులాగా కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇది ఆగ్నేయపు తూర్పు వీధిపోటు అంటాం దీన్ని. సో ఇవి కూడా నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి మనకి. ఓకే. సో అంటే ఏంటి, తర్వాత ఇక్కడ ఇది ఆగ్నేయం ఏంటి, సో తూర్పు ఆగ్నేయం దక్షిణాగ్నేయం మిక్స్డ్ కలిపి, సో ఇవి బహుశా ఒకవేళ తూర్పు ద్వారాలు అయినా సరే, తిరిగేదాన్ని బట్టి తూర్పు అయినా సరే అవి ఆగ్నేయాన్ని చూస్తే నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి దానివల్ల. సో ఇటువైపు కడే వీధిపోట్లు ఇంకా దాని గురించి మనకి ఎక్కడ కనపడలేదు, అలా తిరిగి ఉన్నప్పుడు ద్వారాలు వీధిపోట్లు ఎలా పనిచేస్తాయి అన్నది సో ఇంకా పరిశోధిస్తున్నాను. సో అలాంటి వీధిపోట్లు కనిపిస్తే సో నాకు చెప్పండి. స్థలం 45 degrees దాటి తిరిగినాక సో దానికి వీధిపోట్లు ఏమైనా ఉంటే సో అవి ఎలా పనిచేస్తున్నాయి అన్నది నాకు చూసి సో ఆ స్థలాన్ని నాకు పంపించండి. దాని మీద పరిశోధన చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది మనకి. సో మీకు అర్థమై ఉంటుంది. సో డిగ్రీల వాస్తు మీద డిగ్రీల ప్రకారం డిగ్రీల ప్రభావం అంటే స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగిందనే దాని ప్రభావం వీధి చూపులు లేదా వీధి పోట్ల మీద ఉంటుంది. సో అదే నేను పరిశోధించింది. సో నేను చెప్పినట్టు సో ఈ డిగ్రీల వాస్తు వీధి చూపులకు కూడా అప్లై అవుతుంది. ఓకే. సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.